చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే డెఫినెట్ గా కల్వకుంట్ల ఫ్యామిలీలో అందరు మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ పర్సన్సే. ఇవి అందరు చదువుకున్న వాళ్ళే. ఎవరు కవిత కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక మంచి సబ్జెక్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటది. ఎవరు ఏం మాట్లాడినా సబ్జెక్ట్ పెట్టుకొని మాట్లాడతారు. దాన్ని ఏ మాత్రం కూడా మేము కించపరచము ఈ విషయంలో. కానీ బీఆర్ఎస్ కలిసికట్టుగా పోరాటం చేస్తే బాగుంటది. ఇక్కడ మీ ఇంటర్నల్ వార్స్ ద్వారా అంటే విభజించు పాలించు హరీష్ రావుని ఎందుకు పక్కన పెట్టారని అడుగుతా ఉన్నాం మేము. మీ మేలు కోరి ఇది కూడా మీ మేలు కోరి అడుగుతా ఉన్నాం. ఎందుకని హరీష్ రావు కేటీఆర్ కలిసి పనిచేస్తే మిగతా పార్టీలందరికీ కూడా చెమటలు పడతాయి. మీరు విడిపోయినారనుకో, ఈ విడిపోవడాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఏమైనా చేయొచ్చు. బలం ఉండదు అక్కడ. ఎందుకంటే డెఫినెట్ గా ఏ రకంగా చూసినా కేటీఆర్ కంటే ముందు కేసీఆర్ తో పనిచేసింది హరీష్ రావే. ఫస్ట్ నుంచి కూడా కేటీఆర్ తర్వాత వచ్చిండు. కేటీఆర్ కూడా ఉద్యమకారుడే. కేటీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు, అన్ని చేసిండు. కానీ కేటీఆర్ కంటే ముందు కేసీఆర్ తో కలిసి నడిచింది ఎవరు? హరీష్ రావు. సీనియారిటీ వైజ్ చూసుకోవాల్సింది ఎవరు? హరీష్ రావు. కానీ నిన్న అక్కడికి వచ్చినప్పుడు ఒక్కటంటే ఒక్క ఫ్లెక్సీలో ఒక్క ఫోటో అన్న ఉందా హరీష్ రావుది? ఒక్క ఫోటో కూడా లేదు. ఒక్కడంటే ఒక్క ఫోటో లేదు. మాట్లాడితే నేను వచ్చింది కాంట్రవర్సీ చేయడానికి అంటారు. అక్కడ ఉన్నదే మాట్లాడినా కదా. నేనేమన్నా హరీష్ రావు ఫోటోలు ఉంటే చింపేసి మరి వీడియో చేసిందా? కాదు కదా. అక్కడ నిజంగా హరీష్ రావు ఫోటో లేదు. హరీష్ రావుదే కాదు, కవితలు కూడా లేదంటే. నిన్న కవితక్క అక్కడికి పోయింది నిన్న మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టింది, అన్ని తిరిగింది, అన్ని చూసింది. కానీ మింగలేదు, కక్కలేదు. కొంతమందిని అడిగిందట నా ఫోటో ఎందుకు లేదు అని. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఫోటో కేసీఆర్ పెట్టొద్దని చెప్తాడా, పెట్టొద్దని అని చెప్తాడా, లేకపోతే కేటీఆర్ వద్దనని చెప్తాడా? ఏమని చెప్పగలుగుతారు? వాళ్ళు నిమిత్త మాత్రులు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తే అదే ఫాలో అవ్వాలి లోకల్ లీడర్స్. ఒక్కడంటే ఒక ఫోటో కవితది లేదు, హరీష్ రావుది లేదు. సరే కవిత కూడా మొన్న నిన్న వచ్చిందని అనుకుందాం. కానీ హరీష్ రావు ఫస్ట్ నుంచి పార్టీతో ఉన్నాడే కదా, టీఆర్ఎస్ తోటి ఉన్నాడే కదా. మరి హరీష్ రావు ఎందుకు పక్కన పెట్టారు? అసెంబ్లీలో ఏకదాటి పైన మాట్లాడాలంటే హరీష్ రావు కావాలి. మీరు అబ్జర్వ్ చేయండి, అసెంబ్లీలో ఎవరు మాట్లాడతారండి? ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేది హరీష్ రావే. ఆ తర్వాత కేటీఆర్, మిగతా నాయకులు వాళ్ళ సబ్జెక్ట్ వస్తే మాట్లాడతారు, లేకపోతే లేదు. ఏకతాటి పైన ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ చేయట్లే, నేను ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నాను. నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుసు వాట్ ఐఎమ్ అనేది. అంటే నేనేం చేస్తాను, నేనేం మాట్లాడతాను అనేది. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఏ వన్ సైడ్. ఉన్నట్టు మాట్లాడడం నా నైజం. అది ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా. సో డెఫినెట్ గా ఇక్కడ ఉన్నట్టు మాట్లాడతాం, లేనిది ఉన్నట్టు మాత్రం ఎక్కడ కూడా సృష్టించేది కాదు. చాలా మంది మనసులో అనుకునేదే నేను బయటికి చెప్తా ఉన్నా, అంతే తేడా. మనసులో అనుకుంటున్నారు. లేకపోతే మీ రజతోత్సవ సభకి పోయి అక్కడ మీ ఫ్లెక్సీలను చూపించుకుంటూ వీడియోలు చేయాలంటే మీ కార్యకర్తల మధ్యలో ఎన్ని గట్స్ ఉంటే చేయగలుగుతాం అట్లా, ఎంత ధైర్యం ఉంటే చేయగలుగుతాం అట్లా. సో ఇక్కడ మీ పైన వ్యక్తిగత కక్ష అయితే ఎవరికి ఉండవు. కానీ ఎందుకు పక్కన పెట్టేసినారు అంటే అసెంబ్లీలో మీకు హరీష్ రావు కావాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు హరీష్ రావు కావాలి, అన్నిటికీ హరీష్ రావు కావాలి. కానీ రజతోత్సవ సభలో మాత్రం హరీష్ రావు వద్దు, ఆయన ఫ్లెక్సీలు వద్దు, ఆయన బొమ్మలు వద్దు. ఆఖరికి 25 years రజతోత్సవం లోగో ఉంటది, ఆ లోగోలో కేసీఆర్ ఫోటో కూడా లేదు, కేటీఆర్ ఉంది. అంటే దీన్ని ఏ రకంగా చూసుకోవాలి? మేము అందరం అడుగుతా ఉన్నాం, దీని వెనకాల ఏమైనా కుట్రలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు లేవు, ఎంపీ లోక్సభ ఎన్నికలప్పుడు కూడా ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఎప్పుడు కూడా పెట్టలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు కదా. ఎస్, ఎంత 25 సంవత్సరాల రజతోత్సవ సభ అన్నప్పుడు 2 లక్షల మందో 3 లక్షల మందో పెట్టచ్చు. కానీ సుమారు 1000 కోట్లు ఖర్చు అవుతుందంట అనఫిషియల్ గా టాక్. ఇక్కడ మీరు చూడండి, ఒక్కొక్క నియోజకవర్గానికి 50 లక్షలు చెక్ ఇచ్చిండట 119 నియోజకవర్గాలకు. ఆ 50 లక్షల మన సగం వీళ్ళు నొక్కుతురు, సగం ఖర్చు పెడుతున్నారు అనుకో. మీడియాకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా లేవు అందులో. ఎవడిస్తాడో కూడా తెలియదు అడ్వర్టైజ్మెంట్స్. సగం వీళ్ళే నొక్కేస్తున్నట. నియోజకవర్గంలో ఎవడైతే చెక్కులు తీసుకుంటుర్రో ఒక 25 లక్షలు నొక్కి 25 లక్షలు ఖర్చు పెడుతున్నట. కార్యకర్తలకు ఏం లేవు. మరి ఇట్లాంటి కకృతి బుద్ధులు ఉంటేనే మరి మీ పార్టీకి ఇట్లా అవుతుంది. మరి ఎందుకన్నా అంత కకృతి నాకు అర్థంగా కడుగుతా. ఇప్పుడు కేసీఆర్ 50 లక్షలు చెక్కులు ఇచ్చిండు అందరికి. చెక్కులు ఇచ్చినప్పుడు దాన్ని ఉన్నట్టు ఖర్చు పెట్టచ్చు కదా. మీడియాకి ఇంత ఇవ్వండి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి, లేకపోతే మీ కార్యకర్తలకు ఇంత ఇవ్వండి అని చెప్పి చెక్కులు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఖర్చు పెట్టాలా వద్దా? అదేదో వీటి జేబులోకి వెళ్ళి పైసలు తీసినట్టే ఫీల్ అయ్యి ఈ ఫ్రీగా వస్తే ఈ ఫినాయిల్ లాగే బ్యాచ్ సగం ఖర్చు పెడుతున్నారట, సగం దాచి పెట్టుకుంటున్నారట. మరి ఇట్లా కకృతి వేస్తే మరి ఎట్లా ఏ రకంగా ముందుకెళ్తుంది?
ఇంటి దొంగలు ఈశ్వరుడైనా పట్టలేరు. మరి ఇది కేసీఆర్ గారు గమనించాలి. సో ఇట్లా మీరు అబ్జర్వ్ చేయండి, 119 నియోజకవర్గాలకు 50 లక్షలు అంటే మీ లక్షలు అంటే 60 కోట్ల రూపాయలు అక్కడనే అవుతుంది. 60 కోట్ల రూపాయలు చెక్కులు, 60 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఫండ్ అక్కడనే ఇచ్చినారు ప్రతి ఒక్కలకు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, నియోజకవర్గంలో ఓడిపోయిన వాళ్ళకు, గెలిచిన వాళ్ళకు అందరికీ సమానంగా 50 లక్షలు ఇచ్చిరట ఖర్చు పెట్టమని నియోజకవర్గంలో. 50 లక్షల చెక్కు. ఇది కాకుండా 1300 ఎకరాలని మొత్తం కూడా అక్కడ పంట మొత్తం దానికి ఎంతెంత ఖర్చు అయిందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు స్వచ్ఛందంగానే వాళ్ళు కూడా ఇచ్చిరట వాళ్ళ పొలాలను ఇచ్చి పంటకు ఎంత ఖర్చు అయిందో అంత పెద్ద ఎత్తున అమౌంట్ పార్టీ తరపున ఇచ్చేసిరట వాళ్ళకి. అక్కడ కూడా నో కాంట్రవర్సీ. కానీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టిరు అక్కడ? 1300 ఎకరాలు మొత్తం పెద్ద పెద్ద స్టేజులు ఇవన్నీ కూడా వేయాలంటే అంత ఆశమాసి కాదు కదా. నేను పోయినప్పుడు చూసినప్పుడు కళ్ళు చెమక్కనేలా ఉన్నాయి. 10 లక్షల మంది వస్తున్నారు. 1300 ఎకరాలు, 10 లక్షల మంది, ఆర్టీసీ బస్సులు, బీహార్, మహారాష్ట్ర నుంచి కూడా జన సమీకరణ చేసి తీసుకొస్తున్నారు. అంటే ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసినప్పుడు కీలక పాత్ర పోషించేటువంటి హరీష్ రావు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడని అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం, అట్లీస్ట్ కవిత ఫోటో లేదు, హరీష్ రావు ఫోటో లేదు. మరి కవిత కూడా బిడ్డనే కదా, మరి బిడ్డ ఫోటో కూడా లేదు అక్కడ. ఏమంటది ఆడ పోయి అడగడం కన్నా ఏం చేస్తుంది కవిత? డైరెక్ట్ గా అయితే ఎందుకు పెట్టాలని ప్రెస్ మీట్ లో చెప్పుకోలేదు, సన్నిహితుల దగ్గర చెప్తుంది, లోపలైతే క్వశ్చన్ చేసిందట మరి. సో ఇట్లా ఇక మేము అక్కడ అడుగుదాం అనుకున్నాం. ఎట్లాగో వేరే నాయకులు ఎవరు కూడా మేము 1 to 1 అడిగితే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఛానల్స్ కి తప్ప వేరే ఛానల్స్ కి ఎవరు కూడా వాళ్ళ ఇంటర్వ్యూలు ఇస్తలేరు. నేను అడిగినాను, ఎవరిని అడిగినాను? మన ఎర్రబల్లి దయాకర్ రావు సార్ని అడిగినా. అమ్మ బాగున్నావు అని అడిగిండు. నేను కూడా బాగున్నాను సార్, మీరు ఎట్లున్నారని మాట్లాడినాం. అయిపోయింది, అక్కడితో అయిపోయింది. సార్ ఇంటర్వ్యూ ఏంటి సార్ అని చెప్పి 1 to 1 ఇవ్వండి, సభ గురించి మాట్లాడదాం అని చెప్పి అడిగితే ఆయన అమ్మ దండం తర్వాత ఇస్తా, మళ్ళీ పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ వెనకాలే టీ న్యూస్ మైక్ పోయింది. మళ్ళా టీ న్యూస్ మైక్ పోయింది, టీ న్యూస్ వాళ్ళకి ఇచ్చాడు. అంటే అక్కడ ఏమనుకోవాలి మేము ఇప్పుడు? పిలువని పేరంటానికి పోవద్దు. మీ కార్యకర్తలేమో సావ్య గారు వెళ్ళండి మీరు కవర్ చేయరా అని వాళ్ళు మాకు కమెంట్లు పెడతారు. మేము పోతేనేమో అక్కడ ఎటువంటి ఎంకరేజ్మెంట్స్ ఉండవు, డిస్కరేజ్మెంట్స్, పైగా ఇన్సల్ట్స్, అవమానాలు. మళ్ళీ దీని గురించి నాకేమైనా అవసరమా? దీని గురించి ఎందుకు మాట్లాడాలి? మళ్ళీ మాట్లాడితే కాంట్రవర్సీ చేసినామంటారు డెఫినెట్ గా. ఏదైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మిస్టర్ కేటీఆర్, ఒక చేయి కలిస్తే కాదు. సో మా ప్రశ్నలకు బదులేది చెప్పండి. మరి ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎందుకు మరి హరీష్ రావు ఎందుకు పక్కన పెట్టేసినారు? ఇదే విషయం మాట్లాడితే ప్రతిపక్షాల ప్రభుత్వం కుట్ర అంటారు. మరి అక్కడ ఒక ఫోటో కూడా లేదు కదా. నాకు తెలిసి నేను నా వీడియో రిలీజ్ అయిన తర్వాత ఫోటో పెడతారేమో అనుకుంటున్నా నేను. అట్లీస్ట్ ఒక చిన్న బొమ్మ కూడా లేదు, చిన్న ఇంత బుజ్జి ఇంత దాంట్లో. నిన్న మన వాళ్ళు ఫోటో తీసిరు కదా, నేను కూడా ఇవాళ కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాను కదా, క్లియర్ కనబడుతుంది. అన్ని వీడియోలు తీసుకుంటూనే వచ్చినాం. ఎక్కడా కూడా కేసీఆర్ ఫ్లెక్సీలే ఉన్నాయి, కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఉన్నాయి. ప్లకార్డ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్ల ఫోటోలు కావచ్చు. ఆఖరికి ఇంకో మాట చెప్తా, కేసీఆర్ ఫోటోల కంటే కూడా కేటీఆర్వే ఉన్నాయి. మరి దీంట్లో కేటీఆర్ ని సీఎం గా అనౌన్స్ చేయబోతున్నాడా, ఫ్యూచర్ సీఎం గా కేసీఆర్ అనౌన్స్ చేయబోతున్నాడా, అదన్నా క్లారిటీ ఇవ్వాలి కదా. సరే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి పార్టీ పనులన్నా ఆయన చూసుకుంటున్నా అనుకుందాం, దాంట్లో ఎవరం తప్పు పట్టట్లేదు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నప్పుడు కల్వకుంట్ల నలుగురు అన్నప్పుడు మరి ఒక్కరిది మాత్రమే ఎట్లా పెట్టినారు ఫోటో? మొహమాటానికన్నా పెట్టాలి కదా. ఇట్లా మాలాంటి వాళ్ళు అడుగుతారు, అరే సావే లాంటి వాళ్ళు వచ్చిర్రు అనుకో అడుగుతారు. లేకపోతే ఎవరైనా ప్రభుత్వం కాంగ్రెస్ వాడో బీజేపీ వాడు దాని మీద కౌంటర్ చేస్తాడు, ఎందుకు వచ్చిన రభసా అనుకొని మొహమాటానికన్నా పెట్టాలి కదా ఫ్లెక్సీ. అది కూడా లేదే మీకు. అంటే ఇన్ని కాంట్రవర్సీస్ లో రజతోత్సవ సభ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. నో డౌట్ కేసీఆర్ గారు వల్ల తెలంగాణ వచ్చింది, ఆయన కీలక పాత్ర పోషించినారు కాబట్టే మాకు కేసీఆర్ మీద విపరీతమైనటువంటి అభిమానం ఉన్నది. అది ఎక్కడికి కూడా ఎవరు కూడా చెప్పలేరు. తెలంగాణలో ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టిన అడిగినా చెప్తారు. సో అందరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు చాలా రోజుల తర్వాత సభ పెట్టి. కానీ కేసీఆర్ మాట్లాడడం కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టాలనా? పోనీ 1000 కోట్లు ఎవరి ముక్కులో పోతున్నాయి? సామాన్య ప్రజల ముక్కులకు పోతున్నాయి అంటే అది కాదే. పోనీ మీ కార్యకర్తలకు ఏమైనా మేలు జరుగుతుందా అంటే అది కాదే. మళ్ళా సోకాల్డ్ మీరు ఎవరైతే చెక్కులు ఇచ్చిరో వాళ్ళే నొక్కేస్తున్నారు కదా డబ్బులు. అరే మీరు ఎవరికైతే ఖర్చు పెట్టమని చెక్కులు ఇచ్చినారో 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు సభకి మొత్తం సభ ఏర్పాట్లు చూసిన తర్వాత మినిమం 300 నుండి 400 కోట్ల రూపాయలు కేవలం ఎల్కతుర్తిలోనే ఖర్చు అవుతుంది. కేవలం ఎల్కతుర్తిలో.
అంటే ఆర్టీసీకి ఎంత ఇచ్చి ఉండొచ్చు, మీరు మిగతా వాళ్ళకి ఎంత ఇచ్చి ఉండొచ్చు, 60 కోట్ల రూపాయల వీళ్ళు ఎంత నొక్కి ఎంత ఖర్చు పెట్టారు, మరి ఎవరి కోసం చేస్తున్నారు? నిజంగానే కేసీఆర్ మాట వినాలంటే ఒక ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ మాట్లాడినటువంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది వ్యూవర్షిప్. అంటే కేసీఆర్ స్పీచ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి తెలంగాణలో. ఇటు ప్రతి మాట్లాడితే ప్రతిపక్షాలు వస్తుంది. ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, యావత్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. అంటే ఫ్రీ, మీరు ప్రెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి అసలు ₹1,00,00,000 కాదు కదా, 10 లక్షలు కూడా ఖర్చు కాదు మీరు ప్రెస్ మీట్ పెడితే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పేస్తే అసలు 1000 కోట్లు మిగులు కదా సార్. అందులో 500 కోట్లు మీ 25 సంవత్సరాలను పురస్కరించుకొని మీరు గవర్నమెంట్ కి స్కూళ్లు కట్టడానికో దేనికో డొనేట్ చేసి ఉంటే నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. శభాష్ కేసీఆర్, శభాష్ కేటీఆర్ అనేవాళ్ళం. అంటే మీ రజతోత్సవం సందర్భంగా గవర్నమెంట్ కి ఇన్ని కోట్లు చెక్కిస్తున్నాము, స్కూళ్లను అభివృద్ధి చేయండి, మీరు పెట్టే ఖర్చుతో తెలంగాణలో స్కూల్స్ నెంబర్ 1 పొజిషన్లు ఉంటాయి సార్. అయినా కానీ సభ పెట్టాలి. కానీ అంటే దయచేసి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మేము అర్థం చేసుకోవాలి. సెలబ్రేషన్స్ అనేవి కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు మేము 2 years సెలబ్రేషన్స్ చేసుకున్నాం, అట్లనే మీరు కూడా చేసుకోవాలి, తప్పదు. 4 years సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మరి అంత పెద్ద పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, మరి తెలంగాణని తీసుకొచ్చినటువంటి పార్టీ ఖచ్చితంగా రజతోత్సవం జరుపుకోవాల్సిందే, దాంట్లో నో డౌట్. కానీ మీరు ప్రజలకి ఏమి చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి కదా. మరి 1000 కోట్లు 500 కోట్లు అంత ఖర్చు పెట్టినప్పుడు దాంట్లో అట్లీస్ట్ సగమన్న ప్రజలకు ఉపయోగపడేవి చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ప్రజలు కానీ రైతులు కానీ. సో డెఫినెట్ గా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సో మేము అది చెప్తున్నాము. అండ్ దీంట్లో మళ్ళా కలహాలు, ఈ గొడవల మధ్యలో రజతోత్సవాలు ఎట్లుంటాయి అంటే మీకు పడట్లేదు, హరీష్ రావు ఫోటోలు లేవు, కవిత ఫోటోలు లేవు, కేవలం కేటీఆర్ దే ఉంది. కేసీఆర్ కంటే కూడా కేటీఆర్ ఫోటోలు ఎక్కువ ఉన్నాయి. ఆఖరికి 25 సంవత్సరాలు 25 years రజతోత్సవం ఒక లోగో వస్తుంది బ్యానర్ లో, మీరు అబ్జర్వ్ చేయండి. ఆ లోగో బ్యానర్ లో కూడా దయచేసి ఆ లోగో ఒకసారి చూడండి. ఇగో మీరు చూడండి, ఇక్కడ ఎందుకు నమస్తే తెలంగాణ చూపిద్దాం కదా, ఇగో ఇందులోనే ఉంది. మేము లోగో ఎత్తికే పని లేకుండా ఇగో మీరు చూడండి, తెలంగాణ మ్యాప్, కేసీఆర్ అనే ఫేసు. ఎవరు కూడా చెరపలేము కేసీఆర్ ని, ఎవరైనా కూడా చెరపలేము బరాబర్. కానీ ఇక్కడ చూడండి, 25 years పార్టీ స్టార్ట్ చేసింది కేటీఆర్ కేసీఆర్? కేసీఆర్. ఒక కేసీఆర్ ఫేస్ పెడితే అయిపోతారు కదా. కింద కారు గుర్తు పక్కన బీఆర్ఎస్, మళ్ళీ కేటీఆర్ ఫేస్ పెట్టిరు. మరి హరీష్ రావు ఏమైపోయాడు, మరి కవిత ఏమైపోయింది? సరే మిగతా మాజీ మంత్రులు వాళ్ళందరూ పక్కన పెట్టేసేయండి, వాళ్ళు మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనుకుందాం. కానీ అట్లీస్ట్ కేటీఆర్ కంటే ముందు హరీష్ రావు వచ్చింది కదా. మరి ఈ కారు కిందనో కారు పైననో ఏదో ఒక మూల హరీష్ రావు ఫోటో లేకపోతే ఇక్కడ కవిత ఫోటో అన్న పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? అండ్ చాలా బ్యానర్స్ లో కేవలం కేటీఆర్ ఫోటోనే ఉంది. మళ్ళీ అక్కడ మా బాపు కేసీఆర్ ఫోటో కూడా లేదు. ఏదైతే బాపు కేసీఆర్ అంటామో ఆయన ఫోటో కూడా లేదు, పెద్ద ఆయన ఫోటో కూడా లేదు. ఆ సభ దగ్గరికి పోతే కేసీఆర్ కంటే కూడా కేటీఆర్ ఫోటోలు ఎక్కువ. అంటే ఏం హింట్ ఇవ్వబోతున్నారు ఈ రజతోత్సవ సభ ద్వారా? సో పార్టీ మొత్తం కేటీఆర్ చూసుకుంటాడు, ఫ్యూచర్ సీఎం కేటీఆర్. హరీష్ రావు వద్దు, హరీష్ రావుని గెంటేస్తున్నాం. పొమ్మనకుండా పొగబెట్టడం అంటే దీన్నే అంటారు కదా. పొమ్మనకుండా పొగబెట్టడం అంటే దేన్ని అంటారంటే దీన్నే అంటారు. సో నేను ఏది చెప్పినా మీ పక్కన ఉన్నటువంటి భజనా మండలి చెప్పారు. ఇవన్నీ జనాల్లో తిరుగుతాం కాబట్టి మాకు కొద్ది ఐడియా ఉంది కాబట్టి మీరు ప్రజాసేకరణ డబ్బులు ఇచ్చి చేస్తారు, కానీ మాకు డబ్బులు ఇవ్వకుండానే ప్రజలందరూ వాళ్ళ అభిప్రాయాలు మాకు చెప్తా ఉంటారు. కమ్యూనిటీలో పోల్స్ పెడతా ఉంటాం రకరకాలుగా, లేకపోతే మాకు వాట్సాప్లలో మెసేజ్లు చేస్తా ఉంటారు. కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలన్నా ఏమనుకుంటున్నారో మీకు తెలియాలి కదా. నేను మళ్ళా చెప్తున్నా, మీరందరూ కలిసి ఉంటేనే పార్టీ ముందరికి వెళ్తుంది. విడిపోయి కొట్లాడితే రాసి పెట్టుకోండి, విడిపోయి కొట్లాడితే ఏం జరగదు అక్కడ. హరీష్ రావు ఉంటేనే బీఆర్ఎస్ లా, కేటీఆర్ హరీష్ రావు కలిసి ఉంటేనే మీకు అందం, లేకపోతే అది మందం.